హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన కాజు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని అందులో కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, రెండు టమోటా, కొత్తిమీర, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, సన్నగా తరుక్కున్న కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకోవాలండి, సిమ్లో పెట్టుకొని. చూసారా, టమాటాల పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. వీటిని కొద్దిగా చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోండి, ఎంత వీలైతే అంత. తర్వాత నేను ఇక్కడ 1/2 కిలో పన్నీర్ని తీసుకున్నానండి. చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. మీడియంగా కట్ చేసుకోండి, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. చూసారా, నేను ఈ సైజులో కట్ చేశాను. వీటిని ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని ముక్కలకి అంతా బాగా పట్టేటట్లు, పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు అలా ఫ్రై చేసి వీటికి బాగా పట్టిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మనకి అడుగు అంటుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా తరుక్కున్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు, ఉప్పు, మనకు రుచికి సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసి మూత పెట్టి మసాలాలన్నీ మనం సిమ్లో కుక్ చేసుకోవాలి. కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూసారా, కొద్దిగా దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా కలిపి చేసుకున్న కాజు కూడా వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టుకొని దించేసుకుంటే రెడీ అయిపోతుందండి మన కర్రీ. టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.